సహోదరులారా, ఒక పెద్ద కంపెనీ ఒకటి ఒక ఊళ్ళో ఉండేది. అనేక మంది వర్కర్స్, మంచిగా లాభాల్లో ఉండే కంపెనీ. మంచి చైర్మన్ గారు దానికి ఉండేవాడు. అంటే ఆ ఓనర్ చాలా మంచి ఆయన. అయితే ఆ చైర్మన్ గారికి ఒక అన్న, ఆ అన్న కొడుకు కూడా అదే కంపెనీలో ఎంప్లాయీగా చేస్తుండేవాడు. సహజంగా మరి చైర్మన్ గారి సొంత అన్న కొడుకే కదా, ఇతను కొంత వెయిట్ ఇచ్చేవాళ్ళు, కొంత ఇతన్ని గౌరవంగా చూసేవాళ్ళు. ఆ గౌరవాన్ని ఇతను నిలబెట్టుకునేవాడు కాదు. ఇతను కొంచెం రూడ్‌గా ప్రవర్తించటం, నేను చైర్మన్ గారు వాళ్ళ అబ్బాయిని అంటాం. ఇట్లా వర్కర్స్‌తోనూ, ఎంప్లాయీస్‌తో చాలా డిఫరెంట్‌గా డీల్ చేసేవాడు. టైంకొచ్చేవాడే, పని కూడా చేసేవాడే. కానీ ఈ పొగరు ఇలాగని, ఇవి మనుషులకి కొంచెం కష్టంగా ఉండేది తోటి ఎంప్లాయీస్‌కి. చైర్మన్ గారికి ఎవరు చెప్పగలరు అతని ప్రవర్తన బాలేదని? అందులో సొంత కొడుకు. ఆయన ఏదైనా పర్సనల్ పని మీద వెళ్ళినప్పుడల్లా ఇతను కూడా వెనకాల తీసుకెళ్ళేవాడు కారులో. అంత దగ్గరగా ఉన్న వాడి మీద ఏం చెప్తారు? చెప్పిన ఆయన ఏం నమ్ముతాడు? సొంతోడు ముఖ్యమా? ఎంప్లాయీ ముఖ్యమా? అనుకునేవాళ్ళు. రాను 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 ఇతని యొక్క విధానం ఎక్కువైపోయి, ఒకరోజు తట్టుకోలేక ఒక ఎంప్లాయీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. సార్, ఇట్లా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న నన్ను అన్నాడు, అంతకుముందు ఇట్లా అన్నట్టు. సార్, మరి దయచేసి నేను ఏమనుకోమాకండి, నేను కంపెనీలో మానేస్తానండి. ఇతను ఈ విషయం తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు చైర్మన్ గారు చాలా గట్టిగా మాట్లాడి, అసలు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని, అతను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. వాళ్ళ సొంత కొడుకు, అదే అన్న కొడుకుని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. ఎవరు ఊహించరు ఈ విషయాన్ని. అదేంటి సార్ ఇట్లా ఉద్యోగం తీశారని చెప్పి అడుగుతారు వచ్చి. లేదు లేదు, అసలు ఆ విషయం మీరు నాకు చెప్పాలి. అతను నా అన్న కొడుకు అయినా సరే ఇక్కడ ఎంప్లాయే, ఇంట్లో ఇంట్లో ఇక్కడిదెక్కడే అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్తే, మళ్ళీ తిరిగి ఆ ఎంప్లాయీసే అందరూ కలిసి వెళ్ళి ఆయన అడిగి, లేదు సార్ ఉద్యోగం తీసుకోండి, మా మీద పెత్తనం చేయొద్దని చెప్పండి సార్ అని చెప్తాడు. సహోదరులారా, ఒక సామెత ఉంది లోకంలో, తమ్ముడు తనవాడైన ధర్మం తప్పకూడదు అని చెప్పి సామెత ఉంది. అట్లాగా మనము అధికారుల విషయంలోనూ మిగిలిన విషయాల్లో కూడాను మనకి ఎంత ఇంటిమసీ ఉన్నా మన యొక్క ఆ, నియమము, మన యొక్క ఆ, పద్ధతి మనం ఎక్కడ మార్చుకోకూడదు. మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండకూడదు, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అట్లా జీవించటానికి మరి అధికారులు నియమించి తన సర్వాధికారాన్ని ఈ అధికారుల ద్వారా చూపిస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ చరణం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. మరొకసారి చెప్తాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన యందు సంతోషించుడి. దేవుణ్ణి మనం సేవించేటప్పుడు తప్పనిసరిగా ఆయనకి భయపడాలి. క్రైస్తవుల్లో దేవునికి భయపడే తత్వం తగ్గటం వల్ల చాలా చోట్ల దేవునికి, క్రైస్తవత్వానికి డ్యామేజ్ జరుగుతుంది. దేవునికి భయపడే తత్వం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి భయపడే తత్వం ఉండాలి, లేకపోతే కష్టం. దేవునికి భయపడాల్సిన అవసరం, దేవుడు మన ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్లీ గాడే, నేనేం కాదంట. స్నేహితుడు, ప్రాణప్రియుడు, సమీప బంధువుడు, అన్నీ ఉన్నాయి ఆయనలో, అన్నీ ఇవిడ ఉన్నాయి. కానీ రోషం కలిగిన వాడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో పరిశుద్ధత కలిగిన వాడు, ఆ యొక్క మహిమలో నివసించేవాడు. మరి ఆ డిగ్నిటీ, దాన్ని మనం ఎంతవరకు గౌరవించాలి? ఇక్కడే ఇబ్బంది పడతాం. సహోదరులారా, కొంచెం భక్తి వచ్చేటప్పటికి దేవుని యొక్క విషయాల్లోనూ, దేవుని నియమాల్లోనూ పొందిక అనేది పోతూ ఉంటుంది. నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. అట్లా ప్రవర్తించకూడదు.
మనం తప్పనిసరిగా దేవునికి భయపడాలి అనేది గ్రంథం అనేక సార్లు మనకి చెప్తూ వస్తుంది. అన్యరాజు నెబుకద్నెజరు గారు దేవునికి భయపడాలి అని చెప్తుంటాడు. అంతేకాకుండా సహోదరులారా, మనం దేవునికి భయపడుతున్నట్లుగా దేవునికి అర్థం అవ్వాలి. అర్థం అవటం అంటే దేవుని దగ్గర మన క్రియలు కనపరుచుకోవాలి. దేవునికి భయపడే విషయంలో అన్నిటిని వదులుకునే స్థితికి రాగలగాలి. మీకు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్, ఒక ఉపమానం చెప్తాను బైబిల్లో నుండి. అందరికీ తెలిసిందే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలని శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభువారు ఓ ఉపమానం చెప్తారు. లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రారంభంలోనే ఉంటుంది, మీరు కావాలంటే తీసి చూసుకోవచ్చు. అందులో 2వ వాక్యంలో అంటాడు, దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్య పెట్టకయు ఉండే ఒక న్యాయాధిపతి ఓ పట్టణంలో ఉన్నాడు అని చెప్తాడు. జాగ్రత్త వినాలి ఈ మాట. దేవునికి భయపడ్డు అంటే దేవుని భయం లేదు, మనుషుల్ని లక్ష్య పెట్టాడు అంటే ఇతను ఎంత గట్టిగా తీర్పులు తీరుస్తూ ఉంటాడు అని మీకు అర్థమవుతుంది కదా. దేవుణ్ణి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడు, ఎవరిని కేర్ చేయడు. కాబట్టి తనకు తోచింది తను చెప్తాడు అని అనుకోవచ్చు మనం. లేదు, తీర్పు తీర్చేటప్పుడు ఎక్కడ కూడా బెండ్ అవ్వడం. ఒక విధంగా చూస్తే చాలా బాగుంది, అంతే కదా. కొన్నిసార్లు కొంతమంది మనుషులకు భయపడతారు. అందుకనే కదా పెద్ద పెద్ద న్యాయస్థానాల్లో పనిచేసినటువంటి వారు కూడా మంత్రులు లేదా అధికారులకి వాళ్ళకి కొంత లోబడి, డబ్బులకి లోబడి న్యాయాన్ని తిప్పివేసిన ఘటనలో చరిత్రలో మనం అనేకమైన చూస్తుంటాం. ఈ న్యాయాధిపతి ఏ మనిషికి భయపడ్డంట, ఎవడైతే నాకేంటి, డోంట్ కేర్ అనే మనస్తత్వం. పోనీ అరే బాబు నువ్వు ఎట్లా ఉంటున్నావురా, దేవుడు చూస్తున్నాడు అంటే దేవుడే కాదు ఎవరికి లేదు, భయపడే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఒక విధంగా చూస్తే అతను మంచిగానే అనిపిస్తాడు, ఎందుకంటే ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎవరికి భయపడకుండా తను చేయాల్సిన తీర్పు తీర్చేస్తాడు. ఒక విధవరాలు ఈయన దగ్గరికి వెళ్తుంది, వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అతడు కొంతకాలం ఒప్పుకోడు, నేను న్యాయం చేయను, తర్వాత రా అంటాడు. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే రోజు రావటం, ఒప్పుకుంటాం చెప్పటం, రోజు రావటం, ఇట్లా చెప్తూ ఉంటుంది. తర్వాత అతడు దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉన్నా సరే ఈ విధవరాలు తొందర పెట్టి మాటికి వచ్చి గోజాడకుండా తొందరగా ఈవిడికి న్యాయం తీర్చేస్తానంటే విసుగు వచ్చేస్తుంది. రోజు పొద్దున్న లెగ్గానే సార్ గుడ్ మార్నింగ్ అండి, ఎప్పుడు తీరుస్తాడు సార్ అని మెసేజ్ పెట్టడం అట్లా చేస్తూ ఉంది ఆవిడ. చివరికి ఆవిడ రోజు రావటం చూసి మాటికి వస్తుంది చూసి భయపడిపోయాడు, లేదా విసిగిపోయాడు, మొత్తం న్యాయం తీర్చాడు అని చెప్పారు. న్యాయం తీర్చాడు లేదా తీరుస్తానని తనలో తను అనుకున్నాడట. అని అనుకున్న ఆ న్యాయాధిపతి గురించి యేసు ప్రభు వారు చెప్తారు 6వ వాక్యంలో, ప్రభు ఇట్లా అన్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి అన్నాడు. నాకు అర్థం కాల, అన్యాయస్తుడు ఎట్లయ్యాడు ఇతను న్యాయాధిపతి అన్యాయస్తుడికి ఎందుకు మారాడు? దేవునికి భయపడక మనుషులకు లక్ష్య పెట్టినోడు అంటే తప్పనిసరిగా న్యాయం చెప్తాడు అతను. కానీ అన్యాయస్తుడిగా దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకని అన్యాయస్తుడు తీర్చాడంటే, సహోదరులారా, మనం దేవునికి భయపడాల్సిందే. ఎందుకు భయపడాలంటే ఆయనే మనల్ని సృష్టించాడు, మనల్ని మనమే సృజించుకోనలేదు. 100వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, ఆయనే మనల్ని పుట్టించను అని. కింద ఫుట్నోట్లో మనల్ని మనమే పుట్టించుకోలేదు. నిన్ను పుట్టించినవాడు దేవుడని తెలిసి కూడా దేవుడికి భయపడిపోతే ఎట్లా? ఇక్కడే కదా ప్రజలందరికీ కూడా ఇప్పుడు తలనొప్పి. దేవునికి భయపడే వాళ్ళమైతే మనం గ్రంథంలో ఉన్న కట్టడలు లేదా ఆ వాక్యాలకి భయపడే వాళ్ళమైతే మనల్ని ఎవరైనా ఎందుకు నిందిస్తారు? అమూల్యమైనటువంటి మాటలు, అత్యధికమైనటువంటి వాగ్దానాలు, మన బ్రతుక్కి చాలినటువంటి స్థితి, ఇవన్నీ మనం పట్టించుకోకుండా వీటినే ఖాతరు చేయకోకుండా ఉంటే ఎట్లాగా? వాక్యానికి భయపడం, దేవునికి భయపడం, ఇది అన్యాయం దేవుని దృష్టిలో. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు అని ఒకవేళ లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రారంభంలో చెప్తే నేను ఓకే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చివరిలో కూడా అన్యాయస్తుడిగానే ఉన్నాడు.
ఇక ఈయన ప్రభువారు చెప్తే ఏమంటంటే ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు అని. తర్వాతకి వచ్చేటప్పటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటున్నాడు. ఎందుకు అన్యాయస్తుడయ్యాడు? కొన్నాళ్ళు తీర్చలా ఈ అమ్మాయికి, అయినా వచ్చి మాట్లాడతాంటే తీరుస్తానన్నాడు. అంటే ఎందుకు బిజీగా ఉండి తీర్చలేదు అన్నాడు. నో నేను తీర్చను వెళ్ళు అన్నాడు. మొత్తానికి ఆయన విధవరాల పక్షాన నువ్వు యాజ్యం ఆడాలి, విధవరాల పక్షాన్ని నువ్వు న్యాయం తీర్చాలి అని దేవుడు అతన్ని అక్కడ పెడితే పట్టించుకోకపోవడం అన్యాయమే. ఎందుకు పట్టించుకోవట్లేదు ఇతను అంటే దేవుడు అంటే భయం లేదు. అరే నేను విధవరాలికి కానీ న్యాయం చేయకపోతే దేవుడు నన్ను కొడతాడన్న భయం లేదు. దేవుడు అంటే భయం లేని వాడు ఎవడో కూడా ఎవడైనా సరే అన్యాయస్తుడు, న్యాయబద్ధంగా జీవించలేడు. అక్కడ అబ్రహాం జీవితాన్ని చూడండి. దేవుని యందు భయపడ్డాడు. భయపడుతున్నానని క్రియల ద్వారా తెలియజేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం మోరియా పర్వతం మీద పైకి ఎక్కినప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెనుతీయకుండా నాకు బలిచ్చడానికి వచ్చావు కాబట్టి ఇందుని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అని నాకు అర్థమైంది, లేదా భయపడుతున్నావు అని తెలుస్తుంది అని చెప్పి యేసు డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. నాకు కనపడుతుంది నీ ప్రవర్తన, నీ క్రియలు నాకు కనపడుతున్నాయి అంటాడు. రాజు అయిన నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఏమంటాడు? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండాలి ప్రతివాడని 120 సంస్థానాలకి అటన్నిటికీ రాస్తూ ఉంటాడు నెబుకద్నెజరు. అప్పట్లో అంతటిని పరిపాలించేవాడు ప్రపంచాన్ని, చక్రవర్తి నెబుకద్నెజరు. ఇతను చెప్తున్నాడు దానియేలు దేవుడికి మనందరం భయపడాల్సిందే, ఆయన జీవం గలవాడు, యుగయుగములు ఉంటాడు అంటే మనం భయపడం. సహోదరులారా మనం భయపడాల్సిందే. దేవునికి భయపడనోడు ఎవడైనా సరే ఆ జీవితం అన్యాయమైన జీవితం, అక్రమమైనటువంటి జీవితం. చాలామంది ఏం భయపడాలంటే ఏం భయపడతాం? అన్నిటికీ భయపడతారా దేవుడికి? అన్ని విషయాలున్నా ఏదో చిన్న చిన్నవి కొన్నిటికే అది అనే ఒక చులకన భావం. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ ఉండగానే నీకు శిక్ష రావట్లా, దేవుని నిర్లక్ష్యం చేసిన వెంటనే నీ మీదకి ఎటువంటి ఇది పడతలేదు వచ్చి, దాంతో నువ్వు చాలా సింపుల్గా దేవుడు అంటే భయం లేని స్థితి వచ్చేస్తుంది, వాక్యం అంటే భయం లేని స్థితి వస్తుంది. అది మంచిది కాదు సహోదరుడా, సహోదరి. మనం దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిందే. అరే నహూము గ్రంథంలో కదా చెప్తాడు, నహూము 1:5లో ఆయనకి భయపడి పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి, ఆయన ఎదుట భూమి కంపిస్తుంది, లోకము అందరి నివాసులు కూడా అందరూ వణిగిపోతారు ఆయన ఎదుట. అంటే దేవునికి భయపడేది లేదు. దేవుడు ఉన్నాడులే. ఎంత నీచమైనటువంటి స్థితి. దేవుడు మా నీతి మాకు తెలుసండి, మేము ఎవ్వరి సొమ్ము తినం, మేమెవ్వరికి అన్యాయం చేయం, ఎవరి దగ్గర ఏం చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి దేవుడికి? నువ్వు నీతిమంతుడు అయినా నీతిమంతురాలు అయినా ఎంత నీతిగా ఉన్నా దేవుడు అంటే గడగడ వణికే స్థితి ఉండాల్సింది. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. దేవుడు అంటే భయపడం, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఫ్రెండ్లీగా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను కాదంటలేదు. అట్ ద సేమ్ టైం చాలా 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 ఫెరోషియస్గా కూడా ఉంటాడు ఆయన. ఉగ్రుడు, ఉగ్రత, నా ఉగ్రత మీకు చూపిస్తానంటాడు. ఫ్రెండ్లీ గాడ్, అట్ ద సేమ్ టైం ఫెరోషియస్. కనుక భయపడాల్సిందే. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ చైర్మన్ గారి యొక్క అన్న కొడుకుని చూసి ఏంటితను అనుకునేవాడు. ఇవన్నీ చెప్తే ఏమన్నా పని అవుద్దా అంటే పని అయ్యే పరిస్థితి ఏం కనపడదు, ఏమీ చేయలేని స్థితి. ఎట్లాగా ఏమన్నా సరే చైర్మన్ గారు ఏమనరులే అనుకుంటున్నారు జనాలు. ఇతను కూడా అలాంటి బిల్టప్ వేస్తాడు. నేనంటే ఏమనుకున్నాడు, చూడండి నేను ఆయన కారులో వెళ్తా, ఆయన కారులో వస్తా అన్నట్టు మాట్లాడేవాడు. సహోదరులారా మీరు గమనించినట్లయితే వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు కంప్లైంట్ చేసినందుకు చైర్మన్ గారు అతను పిలిచి మందలించవచ్చు, లేదు ఈసారి నుంచి అట్లా జరగదు అనొచ్చు, లేదు అతను డిపార్ట్మెంట్ మార్చవచ్చు, లేదు ఇంకేదన్నా చేయొచ్చు. డైరెక్ట్ ఉద్యోగం తీసి బయటకు పంపించేశాడు ఆయన. అంతే. మనుషుల్లోనే అంత నీతి ఉంటే దేవుడు ఇంకెంత నీతిగా ఉంటాడు, ఎంత సీరియస్గా ఉంటాడు మన జీవితాలు. కనుక దేవునికి భయపడదాం, భయపడి ఆయన సేవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమస్థితిని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ సమయం వరకు నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని రెక్కల చాటును భద్రపరిచారు. మీ చేతి నీడలో కప్పి ఉంచారు. నీకు భయపడటం మాకు నేర్పించు ప్రభా. నీకు భయపడటం మానేస్తే మేము లోకంలో విచ్చలవిడిగా తిరుగుతాం. నీకు భయపడిన వాడు లోకంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. నీ యందు ఆనందం మాకు నేర్పించు. నీ కృప మా జీవితాలు విస్తరింపు చేయండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప అని ఒప్పుకుంటున్నాం. నీ కటాక్షం మా మీదకి రానివ్వండి. మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కుటుంబం దేవునికి భయపడే కుటుంబం అని నీ దగ్గర, మనుషుల దగ్గర, సంఘాల్లో సాక్ష్యాలు మాకు దయచేయమని, అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్,